హాయ్ ఎవ్రీవన్. 15 కాయలు తీసుకున్నానండి. తీసుకొని ముక్కలు కొట్టించాను. వాటిని శుభ్రంగా క్లీన్గా క్లాత్తో తుడిచేసి కొంచెంసేపు ఎండబెట్టి దాన్ని ఏం చేశానంటే 4 గిన్నెలు అయ్యాయి. అవి 4 గిన్నెలకి కొలత మాట. నాకు తెలిసిన ఆవకాయ ఇది. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాను. 4 గిన్నెలకి 2 గిన్నెలు ఆవగుండ అంటే 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు ఆవగుండ, 1 గ్లాసు కారం, ఈ 3 గ్లాసులు. అలాగే కొలత చూసుకొని ఆ కొలతల్లో 2 గిన్నెలు, 1 గిన్నె కావాలన్నమాట. 2 గిన్నెలకి 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నె ఆవగుండ కావాలి. ఇలా ప్రాసెస్ చేస్తూ నేను చూశారు కదా, ఏఎస్ఆర్ బ్రాండ్ ఇది వాడుతున్నాను. ఆయిల్ వాడాను, శనగపలుకులు ఆయిల్. తర్వాత కారం నేను ఎక్కడ కొట్టించలేదు, ఆశీర్వాద్ కారమే వేసాను. కానీ నాకు 1 year అలాగా సరిపోతుంది. ఇది మాట. చూడండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడు. కుటుంబం అనేది ఎంతో మొత్తం వేసి ఈ సీరియల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కింద దించండి. థ్యాంక్ యూ అందరికీ. వేసేయండి అంతా. ఇక్కడ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, అదర్ లాంగ్వేజెస్ ఆర్టిస్ట్ ఉన్నారు. కింద పోస్తున్నారు. అప్రిషియేట్ చేసి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇటువైపు ఎందుకు వచ్చింది? రశ్మి చూసావా కావ్య? ఓ